నమస్తే గురుగారు. మహాదేవ. ఇక చివరగా ధనుసు రాశి, మకర, కుంభ మరియు మీన రాశుల గురించి వివరించండి. తప్పకుండా అమ్మా. ధనస్సు, మకర, కుంభ, మీన ఈ 4 రాశులలో ధనస్సు రాశి, మేషరాశి, అదేవిధంగా సింహరాశి ఈక్వల్. ఈ ముగ్గురికి కూడా ఒకటే సమస్యలు ఉంటాయి ఎక్కువగా. ఒకరికి ఆరోగ్య సమస్య ఉంటే మరొకరికి ధనపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. మరొకరికి వచ్చేసి భార్యాభర్తలలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ 3 ఏమిటంటే ఫైర్ బ్రాండ్స్ ఈ 3. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఇందాక మనం చెప్పుకున్న మొదట్లోనే సో బా, బి, బు, బే అక్షరాలతో పేర్లు మొదలవుతాయి. వీరి ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో సుమారు 2025 మార్చి, ఏప్రిల్ నుండి వీరికి నెగిటివ్ అయిపోయింది దృష్టి. వీరిపై నలుగురు చూపు కానీ, ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోవడం కానీ, లేదా అనారోగ్య సమస్యలతో బాధపడడం కానీ, లేదా కొంతమేర మనకు రావాల్సినటువంటి ధనము రాక ఇబ్బందులు పడడం కావచ్చును. అధికంగా ఖర్చులు అయ్యేటువంటి పరిస్థితి, మితిమీరినటువంటి ఖర్చులు అవ్వడము, ఏమైనా వాహనం కొనుగోలు చేయడము, లోన్ సెక్టార్ వైపు వెళ్ళడాలో ఇలాంటివి ఎన్నో కూడా జరిగిపోయాయి. సరే, ఓకే. వీరికి వచ్చేసి వాహనము, ఇల్లు మరియు ఆస్తికి సంబంధించినటువంటివి పెరగబోతున్నాయి ఈ యొక్క శనైశ్వరుని యొక్క మార్పు వల్ల. అదేవిధంగా శత్రువులపై విజయం సాధించబోతున్నారు ధనస్సు రాశి వారు. ఉద్యోగంలో కొన్ని చిన్న చిన్న సవాళ్ళు వచ్చినప్పటికీ కూడా చివరికి అనుకూల ఫలితాలు పొందుతున్నారు ఈ ధనస్సు రాశి వారు. శనైశ్వరుని యొక్క రేవతి నక్షత్ర మార్పు వల్ల కొంతమేర మీకు అధికంగా ఇంకా నరఘోష అధికంగా ఉండే పరిస్థితి మాత్రం ఉండబోతున్నది. సో వ్యక్తిగత జాతకాన్ని మాత్రం చెక్ చేసుకోండి. మకర రాశి వారికి కూడా జా అక్షరంతో మొదలవుతుంది. ఈ మకర రాశి వారికి కొంతమేర 2025 మార్చి, ఏప్రిల్ నుండి కూడా వీరికి బాగాలేదు యాక్చువల్లీ. సో వీరికి ఎట్లా బాగాలేదు? ఆరోగ్యంగా కానీ, మనీ పరంగా కానీ. మరి అలాంటి మకర రాశి వారికి కొంత ధైర్యము, కష్టపడేటువంటి శక్తి, ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కువగా మకర రాశి వారికి వారి యొక్క క్రమశిక్షణ, వారి యొక్క యాటిట్యూడే వారి గొప్ప డిసిప్లిన్ ఏదైతే ఉందో అదే వారిని మంచి స్థాయికి తీసుకువెళ్తుంది. ఇక కొంత పిల్లల సంబంధించినటువంటి చదువు విషయంలో శుభంగా ఉంది. అదేవిధంగా కుటుంబ బాధ్యతలపై కొంత శ్రద్ధ అవసరంగా చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా పట్టుదలతో పనిచేస్తే తప్పకుండా విజయం సాధించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారు కొంతమేర వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక కుంభరాశి వారికి కొంతమేర ఆర్థిక లాభాలు, కుటుంబ మద్దతు మరియు వ్యాపార పురోగతి అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కుంభరాశి వారికి కూడా జూన్, జూలై, ఆగస్టు నుండి వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగంలో మార్పులు చేర్పులు, కొంత ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు వీరు ఫేస్ చేస్తున్నారు. కుంభరాశి వారు అంటేనే లవ్ బ్రేకప్స్ ఉంటాయి వీరికి అధికంగా. 2018, 19, 20, 21లో 100కు 200% లవ్ బ్రేకప్స్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, గృహము నిర్మించుకునే అవకాశాలు కానీ, గృహము ఏమైనా చేంజెస్ అవ్వడం కానీ, ప్రదేశ మార్పులు. కుంభరాశి సా, సి, సు, సే పేర్లతో మొదలవుతుంది. ఇక కష్టంతో పాటు మంచి అవకాశాలు కూడా లభించబోతున్నాయి. సహనం పాటిస్తే శనైశ్వరుడు వీరికి అనుకూలంగా ఉండబోతున్నాడు. సో ఈ యొక్క కుంభరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఆరోగ్యము, ఎందుకంటే 2022 ఆగస్టు నుండే వీరి పరిస్థితి బాగాలేదు. 2022 ఆగస్టు నుండి మీనరాశి వారు చ అక్షరము, డి అక్షరము, దా అక్షరముతో పేర్లు మొదలవుతాయి. వీరికి 2022 ఆగస్టు నుండి ఈ రోజు వరకు కూడా అనారోగ్య సమస్యలు కానీ, యాక్సిడెంట్స్ కానివ్వండి, ప్రదేశ మార్పులు, లవ్ బ్రేకప్స్, ఉద్యోగంలో మార్పులు చేర్పులు, పెద్ద వ్యాపారం ఏమైనా దెబ్బతినేటువంటి పరిస్థితులు ఎన్నెన్నో కూడా అయిపోయాయి ఇబ్బంది కలిగించేది. సో ఆరోగ్యము, ఆస్తి మరియు కుటుంబ విషయంలో జాగ్రత్త అవసరము. అహంకారం తగ్గించి సంబంధాలను కాపాడుకోవాలి ఈ యొక్క మీనరాశి వారు. వైవాహిక జీవితంపై ప్రత్యేక శ్రద్ధ అనేటువంటిది పెంచుకోవడం ద్వారా మాత్రమే ఈ యొక్క మీనరాశి వారికి బాగుంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతున్నది. సో ఏది ఏమైనప్పటికీ కూడా శనైశ్వరుడు రేవతి నక్షత్ర మార్పు అనేటువంటిది ఈ 12 రాశులలో కొంతమందికి బాగుంది, కొంతమందికి బాగా లేదు.
సో ఏది ఏమైనప్పటికీ కూడా మనము మన వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు మనం చూసుకొని ఆ దశలకు సంబంధించినటువంటి దశానాథుల్ని మనము స్మరణ చేసుకుంటూ ప్రసన్నం చేసుకోవడం ద్వారా మంచి ఫలితం కనబడుతుంది. ఓకే గురువుగారు, ద్వాదశ రాశుల వారికి ఇప్పటి వరకు ఎలా ఉంది, ఇక మీదట ఎలా ఉండబోతోంది అనేది చాలా స్పష్టంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.